హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా, పసుపు హార్వెస్ట్ ఎంత వచ్చిందనేది. దాన్ని తర్వాత ప్రాసెస్ ఎలా మనం బాయిల్ చేసుకోవాలి, పసుపు పొడిలాగా మారటానికి మనం ఏమేం చేయాలనేది చెప్తాను ఈరోజు. ఒక గిన్నెలో అడుగు మందంగా ఉండేది గిన్నె తీసుకొని సగానికి నీళ్ళు పోసుకోండి. ఇలా పసుపు కొమ్ములన్నీ మునిగేలాగా దాంట్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. అన్నీ మునిగే వరకు పెట్టుకోండి, లేదంటే సగం ఉడుకుతాయి, సగం ఉడకకుండా ఉంటాయి. అలా అన్నీ సమానంగా ఉడికేలాగా పెట్టుకోండి. ఒక 15 నుంచి 20 నిమిషాల టైం వరకు పడుతుందండి ఉడకటానికి. నావైతే 2 కేజీల పసుపు కొమ్ములు కాబట్టి ఒక 20 మినిట్స్ అలా పట్టిందండి టైము. క్యాప్ పెట్టేసుకొని వదిలేయండి. ఇంకా అలాగా 15 నిమిషాల తర్వాత ఇలా ఉన్నాయండి పసుపు కొమ్ములు. మన ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుందండి ఉడికేటప్పుడు. మనం అవి ఉడికాయా లేదా అని చూసుకోవడానికి ఇలా ఒకసారి చూసుకోండి. పచ్చగా ఉందా ఉడికిందా అని మనం నొక్కి చూస్తే అర్థమైపోతుంది. మనం పొటాటోస్, ఆలూలు, క్యారెట్లు అవి ఉడకబెడతాం కదా, అదే ప్రాసెస్లో చూసుకోండి ఉడికిందా లేదా అనేది. కొంచెం గట్టిగా ఉంది, ఇంకాసేపు ఉడికించాలి. ఇప్పుడు ఏంటంటే మనం ప్రెషర్ కుక్కర్లో కూడా, పప్పు కుక్కర్ విజిల్ వచ్చే దాంట్లో కూడా వేస్తున్నారు. 2-3 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవటమే. అవి కొంచెం మరీ మెత్తగా అయిపోకూడదండి. మనం చక్రాలు కోసేటప్పుడు విడివిడిగా అయిపోతాయి. మామూలుగా ఉడికితే సరిపోతుంది. మెత్తబడిన తర్వాత తీసేసుకోండి. ఎక్కువ ఉడికాయి అనుకున్నప్పుడు వెంటనే ఆ పసుపు కొమ్ములు అనేది తీసేసి చల్లటి నీటిలో వేసి తీసేయండి. దాంట్లో బాయిలింగ్ అయ్యే వేడి అనేది తగ్గిపోతుంది, ఇంకెక్కువగా ఉడకవన్నమాట. నా కొమ్ములు రెడీ అయిపోయాయి, ఉడికినట్లే. ఇంకా చూడండి, మొత్తం ఉడికింది, మధ్యలో పచ్చిగా ఏం లేదు, కంప్లీట్లీ బాయిల్డ్ అనమాట. ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా అవి తీసేసి స్టైనర్లో వేసుకొని పక్కకైనా పెట్టుకోండి, లేదంటే వెంటనే పీసెస్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక మామూలు చల్లటి నీటిలో అవి తీసి కాసేపు ఉంచేసి ముక్కలు కోసుకోండి. మనం పసుపు స్టోవ్ పద్ధతిలో మొత్తం తడి లేకుండా చూసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనం ముక్కలు కోసుకుని ఎండబెట్టిన తర్వాత కూడా 2-3 రోజులు కనీసం గట్టిగా ఎండలో ఎండిపోతేనే అవి మనం పట్టుకుంటే చెక్కలుగా అయ్యే వరకు ఖచ్చితంగా ఎండబెట్టాలి. అప్పుడైతేనే మనకి మెత్తటి పౌడర్ అనేది వస్తుంది. కడిగేసాం, మళ్ళీ ఒకసారి కడుగుతున్నాను నేను నీళ్ళలో వేసి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటాను. చూడండి, ఇలా ఉడికేవినాయి. చల్లారిపోయినాయండి. చల్లారిపోయిన తర్వాత తీసేసి వేరే గిన్నెలోకి మార్చుకుంటాను. ఆరిపోయిన తర్వాత ముక్కల్లా కట్ చేస్తానండి. మనం ఎంత తక్కువ 10 మొక్కలు పెట్టుకున్నా కూడా దాదాపుగా ఒక 4-5 కేజీల వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. తక్కువలో తక్కువ చాలా ఈజీగా పెంచుకోవచ్చు పసుపు అనేది. మనం మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఒక 2 కొమ్మలు తెచ్చుకుని పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇవి వచ్చిన వాటిని పెంచుకుంటూ ఇంటికి సరిపోను ఒక 5-6 కేజీల వరకు కూడా మనకి ఇంటికైతే సరిపోతుంది, వాడుకోవచ్చు. ఇలా చక్రాల్లాగా కోసి ఎండలో ఎండబెట్టుకోవాలండి. చాలా ఈజీగా కోసుకోవచ్చు. మనం స్లైసర్ ఉంటుంది కదండి, దాంతో అయితే తేలిగ్గా చేసుకోవచ్చు. ఇంకా పలచగా కోసాను. అవే రూట్లు మనకు వేర్లు వచ్చిన మొక్కలు అయితే మాత్రం పైన పీల్ తీసుకోవాలి. నేను వేర్లు వచ్చినాయి మళ్ళీ మొక్కల కోసం వదిలేసాను. ఈ మామూలుగా పక్కన వచ్చిన కొమ్ములేనండి, ఇలా వచ్చాయి. చూడండి, ఎండినవి పూర్తిగా 3 రోజులు పూర్తిగా ఎండలో పెట్టానండి. పెట్టిన తర్వాత ఇలా అయ్యాయి, గట్టిగా అయిపోయాయి, చెక్కలుగా వస్తున్నాయి. మనం టక్ టక్ అంటుంది చూడండి, ఫుల్ డ్రైడ్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ మిక్సీ జార్లో వేస్తే మిక్సీ పొడి అవ్వదండి. కొంచెం రోట్లో అలాగ దంచుకొని తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టింది ఇలా అయిందండి. నాకు ఫోను తేడా వల్ల ఏమో మీకు కలర్ అంతా పచ్చగా కనపడట్లేదు. చాలా పచ్చగా అయితే పసుపు వచ్చిందండి. దీన్ని జల్లెడ పట్టాలి ఇప్పుడు. ఇలా మన పిండి జల్లెడలో అయితే పూర్తిగా మెత్తగా రాదండి. ఇలా వైట్ ఏదైనా పల్చని క్లాత్ తీసుకొని దాని కింద ఇలా పట్టుకుంటే వాసన కట్టి పట్టారంటారు కదండి, పూర్వ పద్ధతి.
మన పెద్దవాళ్ళు చేసే పద్ధతి. ఇలా పట్టుకోవాలండి. అప్పుడు చాలా మెత్తని పసుపు వస్తుంది మనకి. కొంచెం టైం పడుతుంది కానీ ప్యూరిటీ బాగుంటుంది. కొంచెం ఓపిక చేసి పట్టుకోవాలి. చూడండి చాలా ఈజీ అండి. పట్టగా ఇలా మెత్తని పసుపు అనేది వచ్చిందండి మనకి. ఇది పూర్తి ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్యూర్ ఆర్గానిక్ అండి, చాలా మంచిది మన ఆరోగ్యానికి కానీ ఫేస్కి అప్లై చేసుకోవడానికి కానీ. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.